గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. టుడే మై టాపిక్ ఇస్ 7 ఖండాల్లో ఒక ఖండమైన రెండవ అతిపెద్ద ఖండమైన ఆఫ్రికా ఖండం గురించి మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ షేర్ చేసుకుంటాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి చాలా ఇంపార్టెంట్ ఇవి క్వశ్చన్స్. ఓకే ఫ్రెండ్స్, లెట్ us గో టు అవర్ టాపిక్. ఈ రోజు మనం చెప్పబోయే టాపిక్ ఆఫ్రికా ఖండం గురించి. ఓకేనా? ఫస్ట్, ఇది ప్రపంచ జనాభాలో అండ్ విస్తీర్ణంలో రెండవ అతిపెద్ద ఖండం ఇది ఆఫ్రికా ఖండం. నెక్స్ట్ 54 దేశాలు ఉన్నాయి టోటల్ గా దాంట్లో మళ్ళీ 48 ఏమో ఆఫ్రికా ఖండంలో ఉన్నాయి, 6 దేశాలేమో దీవులుగా ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ కిలిమంజారో, ఇది టాంజానియాలో ఉంది. ఇది చాలా ఎత్తైన శిఖరం ఆఫ్రికా ఖండంలో కిలిమంజారో. నెక్స్ట్ సహారా ఎడారి, అతిపెద్ద ఎడారి ఇది ఉత్తరాఫ్రికాలో ఉంది. ఇది ఆఫ్రికా ప్రపంచంలో అతిపెద్ద ఎడారి. నెక్స్ట్ పిరమిడ్లు, ఈ పిరమిడ్లు చాలా ఫేమస్. 7వ వింతల్లో ఒక వింత ఇది పిరమిడ్స్. ఈజిప్ట్ దేశంలో ఉన్నాయి. ఇవి ఆఫ్రికా ఖండంలోనే ఉన్నాయి. నెక్స్ట్ అట్లాస్ పర్వతాలు, ఈ అట్లాస్ పర్వతాలు కూడా డ్రేకెన్స్ బర్గ్ పర్వతాలు, ఇవి కూడా ఆఫ్రికా ఖండంలోనే ఉన్నాయి. నెక్స్ట్ ఆల్జీరియా అతిపెద్ద దేశం ఇది ఆఫ్రికా ఖండంలో విస్తీర్ణం వైజ్ గా చూస్తే. నెక్స్ట్ నైజీరియా, ఇదేమో అతిపెద్ద దేశం జనాభా వైజ్ గా చూస్తే. నైజీరియా అతిపెద్ద దేశం ఆఫ్రికా ఖండంలో. ఇదేమో విస్తీర్ణం వైజ్ గా చూస్తే ఆల్జీరియా అతిపెద్ద దేశం ఆఫ్రికా ఖండంలో. ఈ రెండు ఇక్కడే ఉన్నాయి. నెక్స్ట్ ఎక్కువ దేశాలు కలిగిన ఖండం ఆఫ్రికా ఖండం. ప్రపంచంలోనే ఎక్కువ దేశాలు కలిగిన ఖండం ఆఫ్రికా ఖండం. నెక్స్ట్ దీన్ని చీకటి ఖండం అని కూడా అంటారు. నెక్స్ట్ అడిస్ అబాబా, ఇది ఆఫ్రికా ఖండంలో యూనియన్ ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉంది. నెక్స్ట్ 3 రేఖలు పోచున్న ఏకైక ఖండం ఆఫ్రికా ఖండం. 3 రేఖలు, అవేంటంటే భూమధ్య రేఖ, కర్కట రేఖ అండ్ మకర రేఖలు. నెక్స్ట్ నైలు నది అతి పొడవైన నది ఆఫ్రికా ఖండంలోనే ఉంది. ఇది ప్రపంచంలో అతి పొడవైన నది నైలు నది. నెక్స్ట్ ఉగాండా అండ్ దక్షిణ సూడాన్ ఈజిప్ట్ గుండా పోతుంది. ఇది టుగేలా జలపాతం, ఇది ప్రపంచంలో రెండవ ఎత్తైన జలపాతం. ఇది ఆఫ్రికా ఖండంలోనే ఉంది టుగేలా జలపాతం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని వీడియోస్, ఇంకా 3వ ఖండం 7 ఖండాలు ఉన్నాయి కదా, వాటి గురించి కూడా మీకు నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.